అసలు ఉస్మానియా యూనివర్సిటీ అనేది ప్రభుత్వ యూనివర్సిటీనా లేకపోతే ప్రైవేట్ యూనివర్సిటీనా? ఇప్పుడు ప్రైవేట్ యాజమాన్యాలు డొనేషన్ వసూలు చేస్తున్నాయి. అదేవిధంగా ఏదైనా ఎంప్లాయీస్ పిల్లలు ఉన్నా మేనేజ్మెంట్ సీట్ ఉంటే వాళ్ళు ఫీజులు వసూలు చేస్తారు. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అనేది విద్యార్థులు ఎంతో మేధోశక్తి పెట్టి వాళ్ళ శ్రమను ధారపోసి ఇక్కడ ర్యాంకులు సాధించి ఆ అడ్మిషన్లు పొందితే మీరు సెకండ్ ఇయర్ ప్రమోట్ కావాలంటే ట్యూషన్ ఫీజు కాలేజ్ ఫీజు కట్టమంటారు. ఇప్పటి వరకు ఎక్కడ లేదు. మేము ఉస్మానియా యూనివర్సిటీలో చదివినాం, మేము నిజాం కాలేజీలో చదివినాం, మేము సైఫాబాద్లో చదివినాం, మేము సికింద్రాబాద్లో చదివినాం. కానీ ఏంది విద్యార్థుల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు? ఏంది ఇంత నరకం చూపిస్తున్నారు? మీరు విద్యార్థులకు మీరు నరకం చూపిస్తున్నారు. మీకు తెలియట్లేదు, అది చాలా నరకం అనుభవిస్తున్నారు విద్యార్థులు. టీసీలు ఇవ్వట్లేరు. చూడండి, మీరు ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఏంది ఎంఏ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ రెగ్యులర్ వాళ్ళు 14,000 కట్టాలన్నట. అదేవిధంగా వాళ్ళు సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళు 21,000 కట్టాలి. ఎంసీజే జర్నలిజం చేసే వాళ్ళు 30,000 కట్టాలి. అంటే చూడండి మీరు ఇట్లా సర్క్యులర్ల పేరుతోని ఎంత ఇబ్బంది పెడుతున్నారు.